ఎంత అధికారంలో ఉంటే మాత్రం ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా మూర్ఖంగా ముందుకెళ్తే అబాస్ పాలవ్వాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి విషయంలో స్పష్టత ఏర్పడింది. రీసెంట్గా గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి ఉన్న 400 ఎకరాలని ఆక్రమించేసి వాటిని కార్పొరేట్లకు కట్టబెట్టాలని ప్రయత్నం జరిగింది. అయితే ఈ ప్రయత్నాన్ని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆదిలోనే అడ్డుకున్నారు. లాక్కుంటామంటే ఊరుకోమని, అక్కడ పర్యావరణం నాశనం అయిపోతుందని, జంతువులు ఎన్నో పెరుగుతున్నాయని, వేలాది ఏళ్ల నాటి రాక్స్ అక్కడ ఉన్నాయని, అవన్నీ కూడా నాశనం అయిపోతాయని విద్యార్థులు ఆందోళన చెందారు. అయినా సరే సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల మాటని ఖాతరు చేయకుండా ఏకపక్ష నిర్ణయంతో బుల్డోజర్లను దించేశారు. 400 ఎకరాల్లో 50 బుల్డోజర్లు దిగి చదును చేసే కార్యక్రమం చేపట్టారు. యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ఈ బుల్డోజర్లను అడ్డుకున్నారు. అక్కడ పనులు చేయకూడదని చెప్పేసి ఆందోళన చేపట్టారు. ఇక్కడ ప్రకృతిని నాశనం చేయొద్దని కాళ్ళ వెళ్ళపడ్డారు. అయినా సరే విద్యార్థుల మాటను పట్టించుకునే సీఎం రేవంత్ రెడ్డి ఆ భూముల్లో జంతుజాలం ఏమీ లేదని, కొన్ని గుంటనక్కలు మాత్రమే అక్కడ చేరి గొడవ చేస్తున్నాయని కామెంట్ చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఏమాత్రం పట్టించుకునే విద్యార్థులు వాళ్ళు ఆమరణ నిరాహార దీక్షలు, ఆందోళనలు చేపట్టారు. చాలామంది అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు కూడా. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆసక్తికరమైన ఆదేశాలు జారీ చేసింది. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని, అక్కడ పర్యావరణాన్ని విధ్వంసం చేయొద్దని, తమ ఆదేశాలను ఖాతరు చేస్తే ప్రధాన కార్యదర్శే బాధ్యుడవుతాడని హెచ్చరించింది. అప్పటిదాకా ఎవరి మాట వినని సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఒక మెట్టు దిగొచ్చారు. రాత్రికి రాత్రే మంత్రులను పిలిచి కమిటీ ఏర్పాటు చేసి ఈ భూముల విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలో చెప్పండి అని అడిగారు. ఇంతకీ ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూ వివాదం ఏంటి? అసలు రేవంత్ రెడ్డికి ఈ హెచ్సియు భూములకి సంబంధం ఏంటి? ఆ భూములు ప్రభుత్వానియా, సెంట్రల్ యూనివర్సిటీ అయినా? సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. లైక్ కొట్టి కామెంట్ చేస్తే ఈ ఛానల్కి బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో హెచ్సియు ఏర్పాటైంది. 1975లో అప్పటి సీఎం జలగం వెంగళరావు ప్రభుత్వం యూనివర్సిటీకి 2324 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూములన్నీ కూడా సగానికి సగం తరిగిపోయి ప్రస్తుతం 1600 ఎకరాల లోపే ఉంది. దానిలో దాదాపు 700 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. వీటిల్లో చాలా భూములు యూనివర్సిటీ పేరు మీద లేకపోవడం వల్ల ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది. కొన్ని ప్రభుత్వ సంస్థలకి, కార్పొరేట్ సంస్థలకి భూములు కేటాయించింది. ఇదే అదనుగా కొందరు పలుకుబడి ఉన్న ప్రైవేటు వ్యక్తులు కూడా యూనివర్సిటీ భూముల్ని ఆక్రమించుకొని సొంత కట్టడాలు కట్టుకున్నారని తెలుస్తోంది. వాటిల్లో ముఖ్యంగా హెచ్సియుకి దగ్గరలో ఉన్న IIIT, గచ్చిబౌలి స్టేడియం, ఇతర కేంద్ర సంస్థలకు ఈ హెచ్సియు భూములనే కేటాయించారు. ఇంకా TGNGOలకు కూడా 134 ఎకరాలు కేటాయించారు. ఒక పేరున్న రియల్ ఎస్టేట్ సంస్థకు కూడా యూనివర్సిటీ భూములనే అప్పనంగా ఇచ్చేశారు. ఇప్పుడు ఈ భూముల వివాదం తలెత్తడంతో అసలు విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. చాలా ఆలస్యంగా నిద్రలేచిన ప్రభుత్వం ఇప్పటికైనా ఈ భూముల్ని యూనివర్సిటీ పేరు మీదకి రిజిస్టర్ చేస్తామని చెప్తుంది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు తమకు పంపాలని యూనివర్సిటీ అధికారులకి తెలియజేసింది. గోపన్మర్లి గ్రామంలో ప్రభుత్వానికి 397.16 ఎకరాల భూమి ఉండేది. ఆ భూమిని యూనివర్సిటీకి ఇచ్చేసి యూనివర్సిటీ పేరు మీద ఉన్న 534.28 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం తన పేరు మీద రాపించుకుంది. ఇదంతా కూడా 2004 జనవరిలో జరిగింది. ఆ వెంటనే ప్రభుత్వానికి వచ్చిన 534.28 ఎకరాల నుంచి 400 ఎకరాలను తీసి పక్కన పెట్టి బిల్లిరావుకు చెందిన IMG భారత సంస్థకి చంద్రబాబు కేటాయించారు. అయితే 2006లో సీఎంగా వైఎస్ఆర్ వచ్చారు. ఆయన ఈ ఒప్పందాన్ని రద్దు చేశారు. దీనికోసం బిల్లిరావు కోర్టు మెట్లెక్కినా లాభం లేకుండా పోయింది. 2024 జనవరిలో ఈ భూములన్నీ కూడా ప్రభుత్వానికి దక్కుతాయని కోర్టు తీర్పిచ్చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వచ్చిన BRS ప్రభుత్వం కూడా ఈ యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని భూముల్ని ప్రైవేట్ సంస్థలకి కేటాయించినట్టు తెలిసింది. పూర్తి స్థాయిలో సర్వే చేస్తే తప్ప గోపనపల్లి భూముల్లో ఇంకా ఎన్ని భూములు యూనివర్సిటీకి మిగిలి ఉన్నాయి అనేది తేలదు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత హెచ్సియు భూ వివాదం తెర మీదకి రావడంతో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. యూనివర్సిటీ కేటాయించిన భూములు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎక్కడ గందరగోళం జరిగింది అనే దాని మీద క్రాస్ చెక్ చేసుకుంటున్నారు.